ఓకేనా? అందరికీ నమస్కారము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అందరికీ శుభాభివందనాలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1897 సంవత్సరం జనవరి 23వ తేదీన కలకత్తా రాష్ట్రంలో జన్మించాడు. పెరిగిందంతా కూడా అంటే ఒరిస్సా ఒరిజినల్ వాళ్ళది, కలకత్తాలో పెరిగాడు. చదువు పూర్తయినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తి అంటే, తర్వాత పెద్దవాళ్ళంటే చాలా గౌరవం ఉండేది. ఎంతో గొప్ప ఉద్యోగం ఐఏఎస్లో 4వ ర్యాంక్ సాధించాడు. మరి మంచి ఉన్నత పదవి సాధించాడు. అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటం కోసం ఉద్యమాలు సాధించుంటే నేను కూడా దానిలో పాల్గొనాలనే ఉద్దేశంతో వచ్చాను. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి గాంధీ గారి యొక్క ఆలోచనలు ఎలా ఉందంటే, మనము శాంతియుతంగా ఒక దెబ్బ మీద కొట్టే, రెండో దెబ్బ కూడా ఇవ్వాలి. అలా మనం చేసుకుంటూ పోతే, జైలు తిప్పుకుంటూ పోతే ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి విసుగు చేస్తే మనకు స్వాతంత్రం ఇస్తారనేటువంటి ఆలోచనతో ఆయన సత్యాగ్రహాలు చేయడం ఇలాంటివన్నీ చేశారు. అది ఈయన అలా కాదు, మనం స్వాతంత్రం సంపాదించాలంటే ఒక దెబ్బకి రెండో దెబ్బ కొట్టాలి, మనం ధైర్యంగా పోరాడాలి అని చెప్పి ఆ విధంగా యువతలో స్ఫూర్తిని నింపారు. యువతలో ఆ రక్తాన్ని ఉడికింపజేశాడనమాట. మనం ఎప్పుడు గాజు తొడుకొని కూర్చో, మిగతా ఇతర దేశ యొక్క సహాయం ఉలికిపుచ్చుకొని మనకు స్వాతంత్రం ఆవారు ఇప్పుడు పూలు వేయండి, ఇప్పుడు పూలు వేయండి. అందరికీ నమస్కారం. సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా మనమందరము ఇక్కడ సమావేశం కావడం మన అదృష్టంగా భావిస్తున్నాం.